అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకి 13 జిల్లాలు. మన 13 జిల్లాలని ఈరోజు 28 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 28 జిల్లాలు చేసేటప్పుడు పాత 12 జిల్లాలని మాత్రం 27 జిల్లాలు చేసి మన ఒక్క శ్రీకాకుళం జిల్లాని మాత్రం అలా ఉంచడం జరిగింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ మనం దీంట్లో షేరింగ్లో చాలా నష్టపోతున్నాం. ఈ విషయం పలుమార్లు తెలియజేశాను. ఇది ప్రతిసారి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది చాలా అన్యాయం. శ్రీకాకుళం జిల్లా మీద జరుగుతున్న ఇది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. ఇది దయచేసి పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మీడియా ద్వారా, ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా పలాస జిల్లా కావాలని, దాని ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచుకునే అవకాశం ఎంతైనా ఉంది. అది మీరందరూ కూడా ముఖ్యంగా యువత కానీ, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మనకి శ్రీకాకుళం జిల్లా, పలాస జిల్లా రెండుగా ఏర్పడితే ఇద్దరం ఈ 2 జిల్లాలు కూడా అద్భుతంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం 12 జిల్లాలు 27 జిల్లాలు చేసి ఒక్క పలాస జిల్లాని ప్రకటించి ఆపేయడం ఇది చాలా అన్యాయం. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దయచేసి మా పలాస జిల్లాని వెంటనే ప్రకటించాలని మేము వినయపూర్తిగా కోరుకుంటున్నాం.